బిగ్ బాస్ ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు చాలామంది దీని గురించి అర్థం కాలేదు. ఇండియా నుంచి ఏకంగా తెలుగు గుమ్మ వరకు వచ్చింది. తెలుగు టీవీ షోస్ సంబంధించి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియాలిటీ షోస్‌గా ఈ బిగ్ బాస్‌ని ప్రజలు గుర్తించారు, ఆదరించారు. మొదటి సీజన్ చాలా రసవత్తరంగా సాగింది. ఆ తర్వాత ఎందుకో డల్ అవుతూ వచ్చేసింది. సిక్స్త్ సీజను లేదా ఫిఫ్త్ సీజన్ చూసుకున్నట్లయితే చాలా డల్ అయిపోయింది. అటు రేటింగ్స్ పరంగా కానీ, ఆ గేమ్స్ పరంగా కానీ, ఆటగాళ్ళ పరంగా కానీ, కంటెస్టెంట్స్ పరంగా చూసుకున్నా ఓవరాల్‌గా చాలా డల్ అయిపోయింది. దీంతో ఈ షో ఇక్కడ రన్ అవుతుందా? కొనసాగుతుందా? లేదని చాలామంది అనుకున్నారు. బట్ సీజన్ 7కి సిక్స్త్, ఫిఫ్త్ ఎపిసోడ్‌లో జరిగినటువంటి మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకొని, ఈసారి ఉల్టా పుల్టా అంటూ అక్కినేని నాగార్జున గారితోనే మరోసారి ఈ హోస్టింగ్ చేయిస్తూ బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే ఒక రకంగా సంచలనాలు సృష్టించింది ఈ షో అని చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ చూడని బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా ఈసారి సీజన్ 7ని చాలా ఇంట్రెస్టింగ్‌గా చూశారు. అప్డేట్స్ కనుక్కున్నారు. దానికి సంబంధించి ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. అలాగే కంటెస్టెంట్స్‌కి సంబంధించినటువంటి వివరాల గురించి తెలుసుకున్నారు. వాళ్ళు ఆడుతున్న విధానం మీద విమర్శలు చేశారు. ప్రతి విమర్శలు చేసుకున్నారు. అభినందించారు, ఆనందించారు. ఓవరాల్‌గా వాళ్ళు ఎంటర్‌టైన్ చేస్తే ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అయ్యారు. అంచేత ఇప్పటివరకు వచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్స్‌లో ఈ సెవెంత్ సీజన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్స్‌గా చెప్పొచ్చన్నట్టు. సో, ఈ సీజన్ మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ 105 రోజులు అంటే 15 వారాల పాటు 19 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్‌లో ఎలా పార్టిసిపేట్ చేశారు? ఎవరెవరు ఏ సందర్భాల్లో ఎలిమినేట్ అయ్యారు? ఈ ఎలిమినేట్ అయితున్న సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఎలా ఉంది? ఏ ఆటగాళ్ళకి సంబంధించి ఎక్కువ మద్దతు ఉంది? ఎవరు సంచలనాలు సృష్టించారు? ఎవరు అంచనాలను అందుకోలేకపోయారు? ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేది ఒకసారి మనం ఓవరాల్ బిగ్ బాస్‌ని రివ్యూ చేసుకుంటూ ఇవాళ చూద్దాం. బిగ్ బాస్ సంబంధించి ఏ సీజన్ స్టార్ట్ అవుతున్నా సరే ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వెళ్తున్నారు అనే అంచనాలు, ఊహలు దానికి దాదాపు 2, 3 వారాల ముందు నుంచే స్టార్ట్ అవుతాయి. ఈసారి కూడా చాలామంది అంచనాలు వేశారు. వాళ్ళ అంచనాలందరికీ దగ్గరగానే కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. వచ్చినప్పటికీ కూడా కొందరు ఆశ్చర్యపరిచారు. వాళ్ళలో సినిమా యాక్టర్, హీరోగా తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి శివాజీ ఉండడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆయన కొంత నటుడిగా సినిమాలు తగ్గించుకున్నారు లేదా తగ్గాయి. ఆ తర్వాత పొలిటికల్‌గా బిజీ అయ్యాడు. ఈ టైంలో ఎలక్షన్ టైము, ఇటు తెలంగాణలో ఎలక్షన్ టైం ఉండే అవకాశం ఉంది. ఇటు ఆంధ్రాలో కూడా ఎలక్షన్ టైం దగ్గరగా పడుతుంది కాబట్టి, అతను ఏ పార్టీకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకపోయినా అతను మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషిస్తాడనుకున్న టైంలో సడెన్‌గా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ అవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. సో, శివాజీ అలాగే పల్లవి ప్రశాంత్ చాలా కాలంగా తను బిగ్ బాస్‌కి వెళ్ళడమే టార్గెట్‌గా పెట్టుకొని వీడియోలు చేస్తూ చివరికి అనుకున్నది సాధించినటువంటి పల్లవి ప్రశాంత్, మా టీవీలో సీరియల్ బ్యాచ్ అని చెప్పుకున్నటువంటి అమర్దీప్, శోభ, ప్రియాంక ఒకప్పుడు బి గ్రేడ్ ఆర్టిస్టు. ఆ తర్వాత మెల్లగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసినటువంటి షకీలా, గతంలో హీరోయిన్‌గా నటించినటువంటి కిరణ్ రాథోడ్, అలాగే యావర్ ఇతను యాక్చువల్‌గా మోడల్ చిన్న చిన్న సినిమాలో యాక్టింగ్ చేశాడు. పెద్దగా ఎక్కువ మంది వైడ్ ఆడియన్స్‌కి తెలిసిన పర్సన్ కాదు యావర్. అలాగే డాక్టర్ గౌతమ్ ఇతను ఒరిజినల్‌గా డాక్టరు. ఒక సినిమాలో హీరోగా నటించాడు అనే పేరు చెప్పారు తప్ప ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ పెద్దగా ఎవరికీ తెలీదు. దో హీ ఎంటర్‌టైన్డ్ ద బిగ్ బాస్. ఇలా వీళ్ళతో పాటు వీళ్ళు మొత్తం 14 మంది ఇందులోకి ఎంటర్ అయ్యారు. మనకు ప్రధానంగా ఇందులో చూసుకుంటే రతిక, 14 మంది లిస్ట్‌గా చూసుకుంటే అర్జున్ అమర్దీప్, శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, గౌతమ్, శోభ, ప్రియాంక, అలాగే షకీలా, కిరణ్ రాథోడ్, దామిని, సింగర్ దామిని, శుభశ్రీ వీళ్ళందరూ మనకి మొదటి వారం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినటువంటి 14 మంది కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. అయితే వీళ్ళు ఎంటర్ అయిన మొదటి రోజు నుంచే బిగ్ బాస్ తనదైన ఉల్టా పుల్టా మ్యాజిక్‌ని స్టార్ట్ చేశాడు. ఆ మ్యాజిక్‌లో భాగంగా వీళ్ళందరూ టగ్ ఆఫ్ వార్‌గా మొదటి రోజు నుంచే స్టార్ట్ అయ్యారు. బట్ కొంతవరకు అంచనాలు వేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌గా కనిపిస్తూ రకరకాల వేషాలు వేస్తున్నటువంటి కిరణ్ రాథోడ్ కొంతకాలం ఉంటుంది అనుకున్నారు. బట్ ఆ అమ్మాయి ఎప్పుడైతే బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన మరుక్షణం చాలా డల్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. తన ఇమేజ్‌కి భిన్నంగా, తను క్రియేట్ చేసుకున్న ఇమేజ్‌కి భిన్నంగా ఈ బిగ్ బాస్ హౌస్‌లో చాలా డల్‌గా ఉండడంతోటి కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. ఆ ఎలిమినేషన్‌కి సంబంధించి పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ వారమంతా తన ఆట ఆడింది లేదు, ఉత్సాహంగా కనిపించింది లేదు. ఈ గేమ్స్‌కి సంబంధించి తనకు అసలు అర్థం కాలేదు అన్న విషయం చాలా మందికి తెలిసింది. అందుకే మొదటి వారంలోనే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ వీక్ ఆ 2 వారాల పాటు ఆ వారం, ఆ తర్వాత వారం కూడా కొంతవరకు తనదైనటువంటి ముద్ర వేసే ప్రయత్నం చేసింది షకీలా. బట్ ఆవిడ కూడా గేమ్స్‌కి సంబంధించినటువంటి యాక్టివ్‌గా లేకపోవడం, ఇతరుల మీద నిందలు వేయడం, లేదు తన వరకు వచ్చేసరికి ఇంకొకళ్ళ మీద నెట్టేయడం, ఇలాంటి కారణాల వల్ల షకీలా కూడా పెద్దగా తన ప్రభావం బిగ్ బాస్ హౌస్‌లో చూపించలేదు. దీంతో అంటే తను కొంతమందితో ఫ్రెండ్‌షిప్ చేసింది.
తేజ లాంటి వాళ్ళని దగ్గరగా తీసుకుంది. పల్లవి ప్రశాంత్ వీళ్ళతో సంబంధించి కొన్ని కమెంట్స్ చేసింది. శివాజీ గారితో స్నేహం ఇవన్నీ ఎలా చూసుకున్నా సరే గేమ్ పరంగా ప్రధానంగా బిగ్ బాస్ అనేది వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆటే ప్రధానం కాబట్టి ఆవిడ కూడా ఆడలేకపోవడంతోటి రెండో వారంలో షకీలా కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఆడవాళ్ళు ఎలిమినేట్ అవ్వడం దాని మీద కొంత విమర్శలు వచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్ తగ్గలేదు. అదేంటి అంటే ఇది ఉల్టా పుల్టా అన్నాడు. సో అది వాళ్ళ ఇష్టం. అందుకు తగ్గట్టుగానే థర్డ్ వీక్ కూడా మనకి దామిని సింగర్ దామిని చాలా హల్చల్ చేసింది బిగ్ బాస్ హౌస్లో. ఒక డామినేటింగ్గా కనిపించింది. ఎంటర్ అయిన దగ్గర నుంచి మిగతా వాళ్ళ మీద అరవటంలో కానీ, ఆ కిచెన్లో కానీ, ఆటల్లో కానీ ఒక రకమైనటువంటి డామినేటింగ్ మెంటాలిటీ చూపించింది. కాకపోతే అమ్మాయి అప్పుడప్పుడు అనేటువంటి కర్స్ వర్డ్స్, కొన్ని బ్యాడ్ వర్డ్స్ కొంత మైనస్ అయ్యాయి. అదే సమయంలో వేరే వాళ్ళు ఉపయోగించిన విషయాల్లో అలాంటి వర్డ్స్ వేరే వాళ్ళు ఉపయోగిస్తే తను ఫైర్ అయింది. తను మాట్లాడితే తప్పులేంది, వేరే వాళ్ళు మాట్లాడితే ఎలా తప్పైంది అనే కోణంలో ప్రేక్షకులు ఆవిడకు ఓట్లు వేయలేదు. ఆటపరంగా చూసుకున్నప్పటికీ కూడా కొంతవరకు ప్రభావం చూపించింది. అస్సలు చూపించలేదని చెప్పలేం. తన ఇమేజ్కి సింగర్గా బయట తనకున్న ఇమేజ్కి పూర్తి భిన్నంగా బిగ్ బాస్ హౌస్లో కనిపించింది. ఆడాలనుకుంది, నిలవాలనుకుంది. కానీ అది ప్రేక్షకుల చేతిలో ఉన్న విషయం కాబట్టి థర్డ్ వీక్లో దామిని కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇది నిజానికి చాలామంది ఊహించలేదు. దామిని కొంతకాలం పాటు ఉంటుంది అనుకున్నారు. బట్ బిగ్ బాస్ తనకొచ్చిన ఓట్స్ పరంగా చూసుకున్నా, తన ఆట తీరును చూసుకున్నప్పటికీ కూడా బిగ్ బాస్ డెసిషన్ తీసుకున్నాడు. తను థర్డ్ వీక్లో దామిని కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఫోర్త్ వీక్ వరుసగా షకీలా, కిరణ్ రాథోడ్, దామిని వరుసగా ఎలిమినేట్ అయిన తర్వాత ఫోర్త్ వీక్ ఎవరైనా మగవాళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నారు. బట్ చాలామంది ఊహించినట్టుగానే ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ కూడా మళ్ళీ లేడీకి వెళ్ళిపోయింది. దానికి పర్టికులర్గా ఒక కారణం ఉంది. తను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కొంచెం ఆ స్కిన్ షో చేయడము, లేదా కొత్త యాటిట్యూడ్ చూపించడము, తనే విన్నర్ అనే కోణంలో తను ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించడంతో పాటు ఒక రైతు బిడ్డగా వచ్చానని చెప్పుకున్నటువంటి పల్లవి ప్రశాంత్తో స్నేహం చేయడం, ఇమీడియట్గా అతను అవమానించడం, ఆ తర్వాత వన్ సైడెడ్గా తను వెళ్ళిపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒక బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూపించడం, దీనికి తోడు అవకాశవాదమైనటువంటి మాటలు మాట్లాడడం ఆ అమ్మాయికి బాగా మైనస్ చేశాయి. అందువల్ల తను ఎంత ఏడ్చి మొత్తుకున్నప్పటికీ కూడా, లేదా అంతకుముందున్న తన అఫైర్స్కి సంబంధించినటువంటి ఇమేజ్తో కొంత కన్సర్న్ సంపాదించాలని చూసినా కూడా తన వల్ల అవ్వలేదు. ఫోర్త్ వీక్ ఖచ్చితంగా తను ఎలిమినేట్ అవ్వాల్సిందని ప్రేక్షకులు కూడా చాలామంది భావించారు. అయినట్టుగానే ఫోర్త్ వీక్ రతిక హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ ఫిఫ్త్ వీక్ సంబంధించి ఎలిమినేషన్స్ లేకపోయినా కొత్తగా ఒక 5గురు యాడ్ అయ్యారు. ఈ 5గురు యాడ్ అయిన వాళ్ళలో మనకి అమర్దీప్, అశ్విని, అలాగే భోలేషావలి సింగర్గా మనకు బాగా పరిచినటువంటి భోలేషావలి కానీ, సీరియల్ యాక్ట్రెస్ పావనిమూర్తి, అలాగే నయని పావని, వీళ్ళ 5గురు ఫిఫ్త్ వీక్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత దీంతో ఈ 5గురు ఎంట్రీతో మళ్ళీ ఇంత టఫ్ కాంపిటీషన్ వస్తుందనుకొని చాలామంది భావించారు. అన్నట్టుగానే ఈ కొత్త వాళ్ళ ఎంట్రీతో పరిచయాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి ఆట మొదలైంది. ఎవరి ఆటను వాళ్ళు చూపించుకునే క్రమంలో ఎవరి స్ట్రెంత్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. బట్ అనూహ్యంగా సిక్స్త్ వీక్ తను ఎంటర్ అయిన ఒక వారంలోనే తను స్ట్రాంగ్ కంటెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది. యాక్చువల్గా నయని పావని ఆ అమ్మాయి ఆట తీరు కానీ, మాట తీరు కానీ చాలామందిని ఆకట్టుకున్నాయి. కొంచెం డామినేటింగ్గా ఉంది. అప్పటి వరకు గేమ్ చూసింది కాబట్టి తను ఎలా ఉంటే ఇక్కడ సర్వే అవుతామో అనుకుందో అలా ఉండేదానికి ప్రయత్నం చేసింది. కానీ చాలామంది ఊహించని విధంగా 6వ వారంలోనే నయని పావని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్కి సంబంధించినటువంటి సరైన కారణాలు బిగ్ బాస్ చూపించలేదు అనేది వాస్తవం. ఎందుకు ఎలిమినేట్ చేశారు అనే విషయంలో చాలామందికి ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దానికి ఆన్సర్ ఏంటనేది తర్వాత తెలుస్తుందేమో తెలియదు. కానీ నయని పావని ఎలిమినేట్ అవ్వడం అనేది చాలామంది ఊహించలేదు. ఆ పాప కూడా పాపం చాలా బాధపడిపోయింది. ఇంటికి వెళ్ళేంతవరకు ఏడుస్తూనే ఉంది. అయినా సరే ఆ ఒక్క వారంలోనే తనదైనటువంటి ఒక బాండ్ని హౌస్తో తనకంటే ఒక బాండ్ క్రియేట్ చేసుకుంది. హౌస్ మేట్స్తో తనకంటే ఒక మంచి రిలేషన్ ఉండేలాగా చేసుకుంది. సో సిక్స్త్ వీక్ నయని పావని అనూహ్యంగా ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది అన్నట్టు. ఇక 7th వీక్ చూసుకుంటే కూడా మళ్ళీ 5th వీక్లో ఎంటర్ అయిన పూజామూర్తి ఎలిమినేట్ అవ్వడం మళ్ళీ కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. పూజామూర్తి కూడా అప్పటి వరకు 5 వారాల పాటు తన ఇంటి దగ్గర ఉండే గేమ్ చూసి ఆ ప్రకారంగా స్ట్రాటజీస్ వేసుకొని హౌస్లోకి ఎంటర్ అయినట్టుగా కనిపించింది. కాకపోతే తన డామినేటింగ్ మెంటాలిటీని హౌస్ యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికే మిగతా వాళ్ళందరూ పికప్ అయ్యారు. అమర్దీప్ లాంటివి అప్పటిదాకా అడ్డలుగా ఉన్నట్టు అమర్దీప్ కానీ, ప్రశాంత్ కానీ, యావర్ కానీ, ఇటు ఆటా సందీప్ కానీ, తేజ కానీ వీళ్ళందరూ పికప్ అయ్యారు. ఎవరికి వాళ్ళు వీళ్ళకి చూసి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇంకొంచెం టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని ఇంకొంచెం జాగ్రత్తగా ఆడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పూజామూర్తి కూడా తనదైనటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేసింది. బట్ అటు కిచెన్లో కానీ మిగతా హౌస్మేట్స్తో కానీ తను గొడవలు పెట్టుకోవడం చాలామందికి నచ్చలేదు. లేదా తను కొన్ని విషయాల్లో పార్టిసిపేషన్ విషయంలో కొంత డల్గా అయింది, వెనకబడింది. ఆట విషయంలో కూడా కొంత డల్గానే ఉందనేది వాస్తవం. ఈ కారణంగా 5వ వారంలోనే ఎంటర్ అయినటువంటి పూజామూర్తి 7వ వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇది 5th వీక్ సంబంధించి విశేషం ఏంటంటే ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో లేని విధంగా 7 వారాల పాటు ఆడవాళ్లే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇది బిగ్ బాస్ కొంత పార్షియాలిటీ చూపిస్తున్నాడు అనే విమర్శలు వచ్చినప్పటికీ కూడా
అతను ఉల్టా పొల్టా అనే ఆ డైలాగును పట్టుకొని అలాగే ఉండిపోయాడు. ఇది కూడా కొంతవరకు ఆశ్చర్యం కలిగించింది. ఆ ఆడియన్స్‌కి ఆట మీద కొంత ఆసక్తిని కూడా పెంచింది. ఇక సెవెంత్ వీక్ వచ్చేసరికి 'బిగ్ బాస్' తన అసలు రూపాన్ని చూపించాడు. ఆటలో లేదా ఒక బ్యాడ్ వర్డ్స్ వాడిన ఎవరిని కూడా 'బిగ్ బాస్' ఉపేక్షించలేదు వాస్తవంగా. అప్పుడు దామిని కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి సందీప్ కావచ్చు. సందీప్ కూడా ఆడుతూ ఆడుతూ పల్లవి ప్రశాంత్‌కి సంబంధించి ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడు. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ కవర్ చేసుకునే ప్రయత్నంలో అతిగా స్పందించాడు. దానికంటే ముందే అతను మొదటి 2, 3 వారాల్లోనే పల్లవి ప్రశాంత్ టార్గెట్‌గా అనేక కామెంట్స్ చేశాడు. అతన్ని డామినేట్ చేశారు. రకరకాలుగా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అనేది ఆట సందీప్‌లో కనిపించింది. దీంతో చాలామంది అతను ముందుగానే ఎలిమినేట్ అవుతాడనుకున్నారు. ఆ యాటిట్యూడ్ చాలా మందికి నచ్చలేదు కూడా. దీనికి తోడు ఓవర్ యాటిట్యూ ఏమంటదని ఓవర్‌గా ఇదవ్వడం ఈ మిగతా కంటెస్టెంట్స్ మీద ఎక్కువగా తను ఇదవ్వడము, డామినేట్ చేయడము, తనే గొప్ప అనే విషయంలో మాట్లాడుతూ ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది అటు హౌస్‌లోనే కాదు ఆడియన్స్‌కి కూడా నచ్చలేదు. దానికి తోడు అతను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, బూతు పదాలు వాడటము, దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో మరింత ఇదైపోవడం. దీనివల్ల నాగార్జున గారు కూడా తను ఏదైతే బూతు పదం వాడాడో ఆ బూతు పదాన్ని అతని ప్రొఫెషన్‌కి ముడిపెట్టి మరీ దారుణంగా తిట్టారు. తిట్టడంతో పాటు అతన్ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. దానికి కారణం 'బిగ్ బాసా', 'నాగార్జున' అనేది పక్కన పెడితే ఆడియన్స్ ఓట్లు కూడా ఆట సందీప్‌కి సరిగ్గా పడలేదు అనేది వాస్తవం. ఎందుకంటే అతని బిహేవియర్ మొదటి నుంచి కూడా ఆడియన్స్‌కు నచ్చేలా లేదు. అఫ్‌కోర్స్ నచ్చాలని లేదు. అతని ఆట అతను ఆడుకున్నాడు. అతను ఆడుకున్న విధానం కొంతమంది ప్రేక్షకులకు నచ్చుండకపోవచ్చు. దానివల్ల అతనికి నెగెటివ్‌గా ఓట్లు పడ్డాయి. దానికి తోడు అతను స్వయం కృతాపరాధాలు, సెల్ఫ్ మిస్టేక్స్ వీటి వల్ల కూడా అతను హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ఒక కారణమైంది. కాకపోతే ఆట సందీప్ బలమైన కంటెస్టెంట్ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. కొంచెం ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని ఉంటే గనక ఇంకొన్ని వారాలు ఉండేవాడు అనేది మనం క్యాజువల్‌గా చెప్పుకోవచ్చు. కాకపోతే అతను ఆడుతున్నంత కాలం కొంతమందికి ఫేవర్‌గా ఉండాలా లేదా సేఫ్ గేమ్ ఆడుతున్నాడా ఇలా ఉన్నప్పటికీ కూడా తనదైనటువంటి ఒక ముద్రని, ఇంపాక్ట్‌ని మాత్రం 'బిగ్ బాస్' హౌస్‌లో చూపించాడు. తర్వాత బయటికెళ్ళిన తర్వాత 'బిగ్ బాస్' మీద, నాగార్జున గారి మీద అనేక విమర్శలు బయట ఇంటర్వ్యూలో ఇచ్చాడు. అదంతా అయిపోయిన తర్వాత వ్యవహారం కాబట్టి అది వేరే విషయం. ఇక 9థ్ వీక్ ఎలిమినేషన్‌కి వచ్చేసరికి ఆట సందీప్ తర్వాత చాలామంది ఊహించినట్టుగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. టేస్టీ తేజ ఆట మొదలుపెట్టిన దగ్గర నుంచి, హౌస్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏ రోజు బలమైనటువంటి ప్రత్యర్థిగా కనిపించలేదు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఎప్పుడూ అనిపించుకోలేదు. తను ఆట ఎప్పుడు ఖచ్చితంగా ఎప్పుడూ ఆటలు ఆడలేదు, గెలవనూ లేదు. కాకపోతే తనదైనటువంటి మాటల చాతుర్యంతోటి, చమత్కారంతోటి మిగతా హౌస్‌మేట్స్‌ని, 'బిగ్ బాస్'ని మేనేజ్ చేస్తూ కొంతవరకు బండి లాగించాడు. అంచేత నిజానికి చాలా వారాల పాటు టేస్టీ తేజ ఎందుకున్నాడు ఇక్కడ, ఇతనేం ఆడట్లేదు కదా అని చాలామంది అనుకున్నారు. దానికి తోడు టేస్టీ తేజతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిమినేట్ అయ్యారు. ఒక రకంగా ఇతన్ని ఒక సెంటిమెంట్ అనుకున్నారు. ఎవరైనా బయటికి వెళ్ళాలంటే టేస్టీ తేజతో పెట్టుకుంటే పని అయిపోయింది అన్నట్టుగా అతని ద్వారానే ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కారణంగా బయటకు వచ్చి టేస్టీ తేజని విమర్శించి అప్పటిదాకా హౌస్‌లో చాలా మంచి ర్యాప్, బాండింగ్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత అతను విమర్శించిన కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే టేస్టీ తేజ ఎక్కడి మాటలు అక్కడ చెప్తూ, ఎవరితో ఎలా మాట్లాడాలో అక్కడ వరకు అక్కడ చెప్పి, వీళ్ళ మాటలు అక్కడ, వాళ్ళ మాటలు ఇక్కడ, ఇట్లా ఒక మాటలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ, వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ, వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ, తనేమీ పెద్ద తప్పులు చేయలేదు, తను చాలా గొప్ప సచ్చీలుణ్ణి అనేలాగా బిల్డప్ ఇస్తూ ఆట కొనసాగించాడు. దీనివల్ల అతను ఆట తీరు నచ్చక చాలామంది మొదటి నుంచి ప్రేక్షకులు కొంత వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా తనకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు, తనకున్నటువంటి ఇది కావచ్చు, దీనివల్ల కొంచెం ఓటింగ్స్ పెరిగి వచ్చాయి. దాంతో అతను 9వ వారం వరకు హౌస్‌లో కొనసాగాడు. బట్ ఒక మాట ఏంటంటే, ఈ 9 వారాల పాటు హౌస్‌లో ఎక్కువగా వినోదాన్ని పంచింది మాత్రం టేస్టీ తేజ. అతను చాలామందిని ఎంటర్‌టైన్ చేశాడు. మాటలతో కానీ, తన ఫిజిక్‌తో కానీ, డాన్స్‌తో కానీ, లేదా మేనేజింగ్‌తో కానీ, చివరికి తను తప్పు చేస్తున్నప్పటికీ కూడా ఆ తప్పు నుంచి కూడా కొంత వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు. అది కొంతమందికి నచ్చింది. ఇది కాదనలేని విషయం. సో ఓవరాల్‌గా అతను ఆడలేదు గేమ్స్, ఏ గేమ్ సరిగ్గా ఆడలేదు, ఏ గేమ్‌లోనూ పెద్దగా విన్నర్ అయింది లేదు. అయినప్పటికీ కూడా 9 వారాలు హౌస్‌లో ఉండటం అనేది ఒక రకంగా లక్ అనే చెప్పాలి. ఆ లక్ 9వ వారంతో ఎండ్ అయిపోయింది. 9థ్ వీక్ టేస్టీ తేజ వాస్ ఎలిమినేటెడ్. చలో 5థ్ వీక్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి హీరో అనిపించుకున్నది ఎవరు? భోలే షావలి. అతను ఎంటర్ అయిన దగ్గర నుంచి తనదైన శైలిలో వినోదాన్ని పంచడానికే ప్రయత్నం చేశాడు, ఆడుతూనే ఉన్నాడు. తన వయసుకు మించి కష్టపడ్డాడు అనేది వాస్తవం. అట్ ద సేమ్ టైం తను మంచి మంచి పాటలు పాడాడు, అప్పటికప్పుడు పాటలు అల్లాడు, ఆసువుగా పాటలు పాడాడు, ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ షోకి వచ్చినటువంటి గెస్ట్‌లని కూడా ఎంటర్‌టైన్ చేశాడు, ఆకట్టుకున్నాడు. కాకపోతే అప్పుడప్పుడు అతను అమ్మాయిలని చులకనగా చూశాడు అనేది వాస్తవం. కాస్త చులకన అమ్మాయిలు కాబట్టి, అమ్మాయిలు కదా ఇలా క్యాజువల్‌గా మాట్లాడడం అనేది చాలామందికి నచ్చలేదు. ఆట తీరు ఎలా ఉన్నప్పటికీ కూడా మాట తీరులో కాస్త తొందరపాటుతనం అనేది భోలే షావలి గేమ్‌లో కనిపించింది మనకి. ఇది స్ట్రాటజీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అతను క్యాజువల్‌గా అనుండొచ్చు కానీ, ఇక్కడ కొన్ని లక్షల మంది చూస్తున్నటువంటి షోలో క్యాజువల్‌గానే మాటలు సీరియస్ అవుతాయి. అదే భోలే షావలికి మైనస్ అయింది. అంచేత చాలామంది కంటెస్టెంట్స్‌కి నచ్చిన వాడైనా,
గెస్ట్‌లకు కూడా నచ్చిన వాడైనప్పటికీ కూడా, మంచి వినోదాన్ని పంచగలిగిన వాడు, మంచి సింగర్ అయినప్పటికీ, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా, అక్కడక్కడ తను వాడినటువంటి కొన్ని కొన్ని పదాలు, కొంతమంది అమ్మాయిలతో తను ప్రవర్తించిన విధానం అంటే చెడుగా అని కాదు, కొన్ని మాటల పరంగా అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడాడు అనేది చాలామందికి చాలా డీప్‌గా మైండ్‌లోకెళ్ళిపోయింది. అందువల్ల భోలే షావలి మీద ఎంత సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ కూడా, ఈ చిన్న చిన్న కారణాల వల్ల అతను చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో కొంతకాలం పాటు ఉంటాడని చాలామంది అనుకున్న భోలే షావలి 10వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అంటే 5 వారాల పాటు అతను హౌస్‌లో ఎంటర్‌టైన్ చేశాడు, ఆకట్టుకున్నాడు. బయటికెళ్ళిన తర్వాత అందరూ అతని అగ్రెసివ్‌నెస్ అంటే కుర్రాళ్ళైనటువంటి అంటే మరీ యంగ్‌స్టర్స్ కాకపోవచ్చు, తనకంటే వయసులో చాలా చిన్నవాళ్ళైనటువంటి అమర్‌దీప్ గాని, యావర్ గాని, అటు అర్జున్ గాని, పల్లవి ప్రశాంత్ గాని వీళ్ళతో పోటీ పడ్డాడు. చాలా ఆటల్లో వీళ్ళతో పోటీ పడ్డాడు. వయస్సుకు మించి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఆ విషయంలో అతన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అటు పల్లవి ప్రశాంత్ లేదా అప్పటికే గ్రూప్స్‌గా విడిపోయినటువంటి శివాజీ గ్రూప్ అండ్ అమర్‌దీప్ గ్రూప్‌కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే, ఇతను శివాజీ గ్రూప్‌తోనే ఎక్కువగా తిరిగాడు. అయినప్పటికీ ఆ గ్రూప్ నుంచి ఇతనికి తన సెల్ఫ్ మిస్టేక్స్ వల్లే అతను హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. లేదంటే ఇంకో 2, 3 వారాల పాటు ఉండేవాడు అనేది చాలామంది భావించారు. బట్ ఉన్నంత కాలం తను బాగా ఎంటర్‌టైన్ చేశాడు. చాలా హీరో అని చెప్పుకున్న ఆ మాట అతనికి ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా తనని అందరూ హీరో అని అంటున్నారని రీసెంట్‌గా బిగ్ బాస్ ప్రోమోలో కూడా నాగార్జున గారితో చెప్పుకున్నాడు. ఎలా చూసుకున్నా భోలే షావలి ఎంట్రీయే అన్‌ఎక్స్‌పెక్టెడ్. చాలామంది ఊహించలేదు అలాంటి అతను వస్తాడని. వచ్చిన తర్వాత తను అలా ఆడతాడని కూడా ఎవరు ఊహించలేదు. బాగా ఆడాడు, బాగా ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా ఐదో వారంలో ఎంట్రీ ఇచ్చి 10వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అంటే అతను 5వ వారంలో అతనికి వ్యక్తిగతంగా చూసుకుంటే 5వ వారంలో వచ్చి 5 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఇక 11వ వారం చూసుకుంటే 5th వీక్‌లో ఎంట్రీ ఇచ్చినటువంటి అశ్విని ఎలిమినేట్ అయ్యింది. అశ్విని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అదే పనిగా ఏడుస్తూనే ఉంది. ఇలాంటి క్యారెక్టర్ ప్రతి సీజన్‌లోనూ మనకి రెగ్యులర్‌గా కనిపించేది ఇంతకుముందు. బిగ్ బాస్ హౌస్ సంబంధించి బిగ్ బాస్ 7 సీజన్స్‌లో కూడా గతంలో వచ్చిన 6 సీజన్స్‌లో కూడా ఎవరో ఒకరు అదే పనిగా ఏడుస్తూ ఆడియన్స్‌ని చిరాకు పెట్టేవాళ్ళు. కొంతమంది దాని ద్వారా సింపతి సంపాదించుకున్న వాళ్ళున్నారు. కొంతమంది సింపతి ద్వారా ఓట్లు గెయిన్ చేసుకునే వాళ్ళున్నారు. కానీ అందరికీ అన్ని సార్లు వర్కౌట్ అవ్వదు. అంచేత అశ్విని హౌస్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి క్రయింగ్ క్వీన్‌గానే నిలిచిపోయింది. దీనికి తోడు తనెవరూ పట్టించుకోవట్లేదని, అందరూ ఎవరి గ్రూప్‌లో వాళ్ళున్నారని, నేను ఏ గ్రూప్‌లో లేనని, ఒక తనకు తాను తగ్గించుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా కొంత మైనస్ అయింది ఈ అమ్మాయికి. అందువల్ల అదీగాక తన ఆట తీరు కూడా గొప్పగా ఏం కనిపించలేదు. ఎప్పుడైనా సరే చిన్న మిస్టేక్ జరిగితే ఇమ్మీడియేట్‌గా ఏడవడము, ఆటలో ఆ స్పోర్టింగ్ స్పిరిట్ అనేది కనిపించకపోవడము, టఫ్ కాంపిటీషన్‌ని ఫేస్ చేయలేకపోవడము, మిగతా అమ్మాయిలతో పాటుగా తను స్ట్రాంగ్ వుమెన్ అనిపించుకోలేకపోవడం వంటి కారణాలు ఖచ్చితంగా అశ్విని ఆటకు కొంత డ్యామేజ్ చేశాయి. అయినప్పటికీ కూడా తను 6 వారాల పాటు ఆ హౌస్‌లో ఉండడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. అంటే అప్పటికే వరుసగా అందరూ లేడీసే ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి ఇటు ఆమె ఆట సందీప్‌ని గానీ, తేజని గానీ, భోలే షావల్‌ని గానీ వీళ్ళని పంపించాలి కాబట్టి పంపించారా బిగ్ బాస్? లేదంటే ఇంకేదైనా స్ట్రాటజీ అశ్విని కోసం ఏమైనా అవకాశం ఇచ్చారా తెలీదు గానీ, అశ్విని ఎలిమినేషన్ కూడా ఏడుపులు, పెడబొబ్బల మధ్య సాగింది. తను వెళ్ళిపోయింది. 11వ వారం. ఒక రకంగా చూసుకుంటే అశ్విని బిగ్ బాస్ హౌస్‌లో బిగ్ బాస్ సీజన్ 7లో ఎటువంటి ప్రభావం చూపించలేదు. తనదైనటువంటి ఒక ముద్రని ఒక స్పష్టంగా చూపించలేకపోయింది. అటు హీరోయిన్‌గా తను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్‌కి ఉపయోగపడేటువంటి అవకాశం బిగ్ బాస్ ఇచ్చినప్పటికీ కూడా తను ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ ఆ అమ్మాయి ఎక్కడా బ్యాడ్ అవ్వలేదు. ఎవరిని తక్కువ చేయలేదు. ఎవరితోనూ ఇదవ్వలేదు. బట్ తనను తాను కొంచెం డిగ్రేడ్ చేసుకోవడము, లేదా కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉండిపోవడం అనేది పెద్ద మైనస్ అయింది. దానికి తోడు అదే పనిగా ఏడవడం కూడా పెద్ద మైనస్ అయిపోయి తను 11వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రతిక రీఎంట్రీ. చాలామంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరో ఒకరు వస్తారని అందరికీ తెలుసు. బట్ రతిక వస్తుందని చాలామంది కోరుకోలేదు. రావద్దని మాత్రం ఎక్కువ మంది కోరుకున్నారనేది వాస్తవం. అందుకు అమ్మాయి ఆట తీరు, ప్రశాంత్‌తో బిహేవ్ చేసిన విధానం, మిగతా మనుషులతో తను చూపించినటువంటి యాటిట్యూడు ఇవన్నీ కొంత మైనస్ అవ్వడం వల్ల రతిక రాకుంటే బాగుండు అనుకున్నారు. బట్ అనూహ్యంగా 4th వీక్‌లో ఎలిమినేట్ అయినటువంటి రతిక 7th వీక్‌లో మళ్ళీ వైల్డ్ కార్డ్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతైనా తన తప్పులు తెలుసుకుందా అంటే తెలుసుకునే ప్రయత్నం చేసింది వాస్తవంగా. శివాజీ దగ్గర గానీ, ప్రశాంత్ దగ్గర గానీ, లేదా మిగతా తను ఎవరి దగ్గరైతే మిస్టేక్స్ చేశానని తను భావించిందో అక్కడికి వెళ్లి సారీ అడగడం, ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఉండాలనుకోవడం, మళ్ళా ఫ్రెండ్‌షిప్ చేయాలనుకోవడం అనేది ఒక ప్రయత్నం అయితే చేసింది. ఒక రకంగా పశ్చాత్తాపం అని అనుకోవచ్చు దాన్ని. బట్ బిగ్ బాస్ లాంటి హౌస్‌లో అలాంటి గేమ్ షోలో పశ్చాత్తాపాలు, ఈ ప్రణాళికలు పశ్చాత్తాపాల కంటే ప్రణాళికలు ఎక్కువ పనిచేస్తాయి. స్ట్రాటజీస్ ఎక్కువ వర్కౌట్ అవుతాయి. ఈ సారీలు చెప్పడం కంటే కూడా. అటు మరోవైపు పల్లవి ప్రశాంత్ ఈ అమ్మాయి రెండోసారి వచ్చిన తర్వాత అతను ఏమాత్రం కరగలేదు. ఎట్టి పరిస్థితుల్లో డౌన్ అవ్వలేదు. అతనికి సారీ చెప్పింది, మళ్ళీ ఫ్రెండ్‌షిప్ చేస్తానంది. తనను అక్క అని పిలవద్దని చెప్పింది. ఎంత వేడుకున్నా సరే పల్లవి ప్రశాంత్
నాకు అసలు అవసరమే తగ్గేది తెలియదంటూ అతను ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి గేమ్ మీద ఫోకస్ చేసిందా అంటే అది కూడా లేదు. అంటే ఒక రకంగా ఒక రెండోసారి వచ్చిన అవకాశాన్ని ఆటతో నిరూపించుకోవాల్సినటువంటి సందర్భంలో కూడా రతిక ఫెయిల్ అయింది. ఏ ఆటలోనూ తనదైనటువంటి ప్రభావం చూపించలేదు. ఎక్కడా ఖచ్చితంగా తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఎప్పుడూ ప్రూవ్ చేసుకోలేదు. అంటే మొదటి 4 వారాలు కావచ్చు, ఆ తర్వాత తన సెకండ్ ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత వచ్చినప్పుడు కానీ ఎప్పుడు పెద్దగా ప్రూవ్ చేసుకుందైతే లేదు. ఈ కారణంగా రతిక కూడా చాలా తక్కువ టైంలో రెండోసారి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా 7th వీక్‌లో వచ్చిన తాను 12వ వారంలో మరోసారి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అవ్వడానికి ముందు తను చాలా ఏడ్చింది. ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పింది. నిజానికి 11వ వారం రతికనే ఎలిమినేట్ అవుతుందని చాలామంది భావించారు. బట్ తనకు ఒక అవకాశం ఇచ్చారా లేదా ఓటింగ్ పరంగా చూసుకున్నట్లే ఎట్లా వచ్చిందో తెలియదు గానీ తను 7th వీక్‌లో రీఎంట్రీ ఇచ్చిన తను మళ్ళీ 12వ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఇదే సీజన్‌లో మరొక విచిత్రం ఏంటంటే డాక్టర్ గౌతమ్. ఈ డాక్టర్ గౌతమ్ బాబు పెద్దగా తెలిసింది లేదు ఆడియన్స్‌కి. అతనెవరు? అతని నేపథ్యం ఏంటి? అతని కళా రంగంలో లేదా సినిమా పరిశ్రమలో లేదా టీవీ సీరియల్స్‌కి సంబంధించినటువంటి అతని నేపథ్యం ఏంటనేది పెద్దగా ఎవరికీ తెలీదు. ఒక సినిమాలో యాక్ట్ చేశాడని చెప్పారు. అయినప్పటికీ కుర్రాడు చూడడానికి బాగున్నాడు, డాక్టర్ అన్నాడు కాబట్టి చాలామంది ఇష్టపడడానికి ప్రయత్నం చేశారు. బట్ అతని ఆట తీరు కానీ, మాట తీరు కానీ ఎప్పుడూ జనాల్ని ఆకట్టుకోలేదు. అటు హౌస్ మేట్స్‌ని కూడా ఆకట్టుకోలేదు. దీంతో తను ఏదైతే అనుకోని అగ్రెసివ్‌నెస్ చూపించాలనుకున్నాడో ప్రతిసారి మొదట్లో నిజానికి 2, 3 వారాలు చాలా డల్‌గా కనిపించాడు. బాబు వెళ్ళిపోతాడని చాలామంది అనుకున్నారు. పికప్ అయిపోయి కొంచెం తన వాయిస్ వినిపించే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అప్పటికే ఆలస్యం అయిపోయింది. 5వ వారంలో ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా వెళ్ళిపోయాడనే చాలామంది అనుకున్నారు. కాకపోతే ఇక్కడే బిగ్ బాస్ ఉల్టా పల్టాలో భాగంగా ఒక ట్విస్ట్ ఇచ్చాడు. పంపించినటువంటి గౌతమ్‌ని పంపించకుండా అక్కడే ఉంచి ఒక వారం పాటు సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు. ఆ సీక్రెట్ రూమ్ నుంచి మిగతా హౌస్‌మేట్స్ అందరిని గమనించమని చెప్పాడు. వాళ్ళ ఆట తీరుని గమనించమని చెప్పాడు. దీంతో అదొక కొత్త ట్విస్ట్ లాగా అనిపించింది జనాలకి. అంటే వారం రోజుల పాటు అక్కడ ఉండి మళ్ళీ ఇంటికెళ్ళిపోతాడా, హౌస్‌లోకి వస్తాడా అనే ఒక మీమాంసకు తెరదించుతూ ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ గౌతమ్‌ని హౌస్‌లోకే పంపించాడు బిగ్ బాస్. ఈ ఉల్టా పుల్టాని బిగ్ బాస్ హౌస్‌మేట్స్ ఎవరు గెస్ చేయలేదు. అంచేత మళ్ళా గౌతమ్ రావడాన్ని వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూశారు. బట్ గౌతమ్ రీఎంట్రీ అనేది కొంచెం ఓవర్ యాటిట్యూడ్‌తో కనిపించింది. ఓవర్ యాక్షన్ కూడా కనిపించింది. అశ్వత్థామ 2.0 అంటూ చాలా అరిచి కేకలు వేసుకుంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ లగెత్తుకుంటూ మళ్ళీ రూమ్‌లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళా చూసుకుంటే సేమ్ గేమ్ ప్లాన్. అతని స్ట్రాటజీస్ ఎప్పుడు సఫిషియెంట్‌గా ఉండేవి కావు. ఆట తీరు చక్కగా లేదు, మాట తీరు కరెక్ట్‌గా లేదు. ఇవన్నీ చూసుకుంటే దీనికి తోడు ప్రతిసారి అరవడము, మిగతా కంటెస్టెంట్స్ మీద అరవడము, కేకలు వేయడము, ఒక అగ్రెసివ్‌నెస్ చూపించడము, ఓవర్ యాటిట్యూడ్ చూపించడం అనేది ప్రతిసారి అతని గేమ్‌లో కనిపించింది. నిజానికి బిగ్ బాస్ ఇలాంటి గొడవలు పెట్టుకునేవాళ్ళు కూడా నచ్చుతారు కాబట్టి మరికొంతకాలం అతన్ని ఆటలో కొనసాగించారు. బట్ ఫైనల్‌గా 13వ వారం తను డే 1 వచ్చాడు బిగ్ బాస్ హౌస్‌లోకి. 5వ వారం ఎలిమినేట్ అయిపోయి 6వ వారం మళ్ళీ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లాస్ట్‌గా 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కంప్లీట్‌గా ఎలిమినేట్ అయిపోయాడు. అతని ఎలిమినేషన్ కూడా చాలామంది ఊహించిందే. ఇంకా చెప్తే చాలా ముందుగానే అయితే బాగుండేదని చాలామంది భావించారు. అయినప్పటికీ కూడా బిగ్ బాస్ అతన్ని బేర్ చేశాడు. అతని ఆటకి మళ్ళీ అవకాశాలు ఇచ్చాడు. ఏ అవకాశాన్ని గౌతమ్ ఎప్పుడు సఫిషియెంట్‌గా ఉపయోగించుకున్నాడు అని చెప్పలేం. దీనికి తోడు శివాజీతో గొడవలు, శివాజీ విశ్వరూపాన్ని చూపిస్తానని చెప్పడము, అటు అమర్దీప్ లేదా శోభ, ప్రియాంక వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము, అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేయడము, వీళ్ళకి వెన్నుపోటు పడవడము, ఈ కారణాలు కూడా గౌతమ్ ఆట తీరుని దెబ్బతీశాయి. అంటే తనదైన ఒక ఆటని బిల్డ్ చేసుకోకుండా ఇటు శివాజీ టీంని డ్యామేజ్ చేయాలని, వాళ్ళని ప్లస్ చేయాలని ఇలా ఎటు కాకుండా మిగిలిపోయి 13వ వారం డాక్టర్ గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్‌లో సీజన్ 7లో డే 1 నుంచి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న ఏకైక పర్సన్ ఎవరు అంటే మోనిత అలియాస్ శోభ. ఆ అమ్మాయి కార్తీక దీపంలో వచ్చినటువంటి తన విలన్ ఇమేజ్‌ని హౌస్‌లో కూడా కొనసాగించే ప్రయత్నం చేసిందా అంటే చాలామంది ప్రోమోస్ చూడడం వల్లనో లేదా ఒక 1 అవర్ 2 అవర్స్ ఎపిసోడ్ చూడడం వల్లనో రీల్స్‌లోనో షార్ట్స్‌లోనో చూసి అది నిజమే అని భావించారు. బట్ ఆ అమ్మాయిలో ఒక ఫైర్ ఉంది, ఒక కసి ఉంది. ఇప్పటివరకు బిగ్ బాస్‌లో అందరూ మగవాళ్ళే విన్ అయ్యారు, నేనెందుకు విన్ అవ్వకూడదు అనేటువంటి ఒక యాటిట్యూడ్ తన ఆట తీరులో కనిపించింది. దానివల్ల చాలా ఎక్కువగా అగ్రెసివ్‌నెస్ చూపించింది. చాలా ఎక్కువగా ఆవేశంగా కనిపించేది ఆటల్లో కానీ, మాటల్లో కానీ. నోటికి ఎంతొస్తే అంత అనేది మనం క్యాజువల్‌గా చెప్పుకునే పదము. బట్ తను అప్పటికున్న సిట్యుయేషన్ బట్టి తను అలా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే చాలా సార్లు తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. అయినప్పటికీ కూడా తన ఆట వల్లనో, తనకొచ్చినటువంటి ఓటింగ్ వల్లనో, లేదా తనకున్నటువంటి గ్రూప్ సపోర్ట్ వల్లనో చాలా కాలం పాటు తను బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగడమే కాకుండా మంచి కెప్టెన్ కూడా అయిపోయింది. ఆ కెప్టెన్సీలో కూడా తను ఒక పార్షియాలిటీ చూపించింది. తన టీమ్‌కి కొంచెం ఎక్కువ ప్లస్ అయ్యేలా చూసుకుంది. అటు అమర్ కానీ, ప్రియాంక కానీ, అప్పుడప్పుడు గౌతమ్‌ని కానీ సపోర్ట్ చేసుకుంది. ఇటు టేస్టీ తేజకి కొంత సపోర్ట్ చేసింది. పర్టికులర్‌గా చూసుకుంటే అటు శివాజీ, యావర్, ప్రశాంత్ వీళ్ళ మీద కొంత పార్షియాలిటీ చూపించింది అనేది వాస్తవం. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన సందర్భంలో సపోర్ట్ చేయకుండా వాంటెడ్‌గా వాళ్ళ మీద స్కిప్ చేస్తూ నా ఫ్రెండ్స్ వైపే ఉంటానని చాలా గట్టిగా చెప్పింది. ఓ రకంగా ఒక మంచి ఫ్రెండ్ లక్షణాలు స్వభావాలు కనిపించాయి కానీ అది కాస్త ఓవర్ డోస్‌గా కనిపించడం వల్ల ప్రేక్షకుల్లో ఆమె మీద ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అయితే కనపడింది. అయినప్పటికీ తను బలమైన కంటెస్టెంట్‌గానే
హౌస్‌లో కొనసాగింది. తన స్ట్రాటజీస్‌తోని, తనదైనటువంటి గేమ్ ప్లానింగ్స్‌తోనే ముందుకెళ్ళింది. అన్నాళ్ళ పాటు, అన్ని రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కంటిన్యూ అయింది. బయట చూసుకుంటే శోభ మీద చాలా విపరీతమైనటువంటి నెగెటివ్ స్ప్రెడ్ అయింది. తన ఆట గాని, మాట గాని చాలా మందిని హర్ట్ చేసాయి బయట. ముఖ్యంగా శివాజీతో మాట్లాడుతున్నప్పుడు లేదా డాక్టర్ అతనితో గొడవ పెట్టుకున్నప్పుడు, షర్ట్ పడేసినప్పుడు గాని, ప్రశాంత్‌తో మాట్లాడుతున్నప్పుడు గాని, ఇటు యావర్‌తో మాట్లాడుతున్నప్పుడు గాని, లేదా మిగతా లేడీ కంటెస్టెంట్‌తో మాట్లాడుతున్నప్పుడు గాని తను చాలా ఓవర్‌గా మాట్లాడేది. మాటలు ఎక్కువగా హర్టింగ్‌గా ఉండేవి అవతల వాళ్ళకి. అవి చూసే జనాలకు నచ్చలేదు. ఎవరికి ఎలా ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఈసారి ఖచ్చితంగా మా టీవీ బ్యాచ్ అనే ఒక ముద్ర అయితే పడింది. చాలా తప్పులు చేసిన అమర్‌దీప్‌ని గాని, చాలా ఫౌల్ గేమ్స్ ఆడినటువంటి అమర్‌దీప్‌ని గాని, అనేక సార్లు శృతి మించి మాట్లాడి, హద్దులు దాటి మాట్లాడినటువంటి శోభని కానీ, లేదా వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ తన ఆటని మర్చిపోయి గేమ్ ప్లాన్‌లో పడి భాగంగా బలమైన కంటెస్టెంట్‌గా చాలా సార్లు వీక్‌గా కని బ బల వీకెస్ట్ కంటెస్టెంట్‌గా కనిపించిన ప్రియాంకని కానీ బిగ్ బాస్ కాపాడాడు. తన ఛానెల్‌లో పనిచేస్తున్న వీళ్ళని కాపాడాడు అనే విమర్శలైతే స్పష్టంగా వినిపించాయి. ప్రధానంగా చాలామంది ఆరోపించారు. రెగ్యులర్‌గా దాని మీద వార్తలు కూడా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఇది కాదనలేని సత్యం. వీళ్ళ ముగ్గురిని బిగ్ బాస్ కాపాడాడు అంటే ఖచ్చితంగా అవుననే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో, ఇలా ఒక రకమైనటువంటి విలన్ ఇమేజ్‌తోనే బిగ్ బాస్ హౌస్‌లో కంటిన్యూ అయినటువంటి శోభ 14వ వారం ఎలిమినేట్ అయింది. తను ఎలిమినేట్ కాకూడదని బలంగా కోరుకుంది. కానీ మనం కోరుకున్న కోరికలు బిగ్ బాస్ నెరవేర్చడు. ప్రేక్షకులు ఏం చెప్పారో అదే చేస్తానని చెప్పాడు గానీ, వీళ్ళ ముగ్గురు విషయంలో ప్రేక్షకుల నిర్ణయాన్ని గౌరవించలేదేమో అనే విమర్శ మాత్రం బిగ్ బాస్ ఈసారి మూట కట్టుకున్నాడు. అది వాస్తవం. సో, శోభ వాస్ ఎలిమినేటెడ్ అండ్ 14th వీక్. బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ 7లో భాగంగా నాగార్జున గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, మాటలు, ఆటలు, పాటలు ఇవన్నీ గేమ్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్‌ని విపరీతంగా ఎంటర్‌టైన్ చేశాయి. సో, ఫైనల్‌గా వచ్చేసి చివరిగా మిగిలింది 6 కంటెస్టెంట్స్. చాలామంది బిగ్ బాస్ ఉల్టా పుల్టా కాబట్టి 7 మెంబర్స్ లాస్ట్ వరకు ఉంటారనుకున్నారు. బట్ వీళ్ళలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అని చూసుకుంటే గనక ఖచ్చితంగా విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు. అమర్‌దీప్ రన్నర్ అప్‌గా నిలిచాడు. నిజానికి అమర్‌దీప్‌నే విన్నర్ చేయాలని చాలామంది భావించారు. చేస్తాడు బిగ్ బాస్ ఎలాగో పార్షియాలిటీ చూపిస్తున్నాడు కాబట్టి అమర్‌దీపే విన్నర్ అని భావించారు. బట్ డే 1 నుంచి పొలాల్లో ఎలాగైతే కష్టపడి వ్యవసాయంతో తనదైనటువంటి ఇదిగా చూపిస్తాడు ఒక రైతు బిడ్డగా వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ ప్రతి ఆటలోనూ రక్తం పెట్టాడు. ప్రతి ఆటలోనూ చెమట చిందించాడు. ప్రతి ఆటలోనూ నిజాయితీగా ఆడే ప్రయత్నం చేశాడు. ప్రతి గేమ్‌లోనూ తను గెలవాలి అన్న కసిని చూపించాడు. చాలామంది తనని అరే అన్న, ఒరే అన్న, చాలా చీప్‌గా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా, విమర్శించినా, అతన్ని బెదిరించినా, చివరికి చెయ్యి చేసుకున్నా, చెయ్యి కొరికినా సంయమనం పాటించాడు. ఆ సంయమనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదట్లో పల్లవి ప్రశాంత్‌ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా అతని ఆట తీరు, మాట తీరు చూసిన తర్వాత ఫిదా అయ్యారు. ఇతనే గెలవాలి అని కోరుకున్నారు. చివరికి అదే జరిగింది. బట్ దీనికంటే ముందు శివాజీ లాంటి స్టార్ బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి చాలామంది భావించింది ఏందంటే, ఆయనే విన్ అవుతాడు. ఆ మేరకు అగ్రీమెంటే జరిగింది అని మొదట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. శివాజీని విన్నర్ చేస్తారు అని చెప్పే బిగ్ బాస్‌లోకి తీసుకున్నారు అనుకున్నారు. కానీ శివాజీ ఆట కంటే కూడా మాటతోనూ, తన వ్యక్తిత్వంతోనూ, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మెలిగిన విధానంతోనూ చాలా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. అది అతనికి డబ్బును మించినటువంటి సంతృప్తి తెచ్చింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ తర్వాత శివాజీ ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఒక మనిషి ఉంటే బాగుండు అనిపించుకున్నాడు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఒక అన్న ఉండాలి, ఇలాంటి ఒక తండ్రి ఉండాలి, ఇలాంటి ఒక భర్త ఉండాలి, లేదా ఇలాంటి ఒక మంచి మనిషి ఉండాలి మాకు కూడా అని ప్రతి ఒక్కరూ భావించేలాగా అతను తన వ్యక్తిత్వంతో నిరూపించుకున్నాడు. అది చాలా మందికి నచ్చింది. ఆ కారణంగా శివాజీ కూడా విన్నర్ అయితే బాగుండు అని చాలామంది భావించారు. బట్ అతను తప్పుకున్నాడా, త్యాగం చేశాడో తెలియదు కానీ తను ఎలిమినేట్ అయ్యాడు. అంటే టాప్ 3లో కూడా లేకుండా టాప్ 3లో ఉండొచ్చు. టాప్ 3 నుంచి తప్పుకున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరికీ తెలియకుండా వచ్చిన యావర్ ఒక బలమైన కంటెస్టెంట్‌గా నిలబడ్డాడు. మధ్యలో రతిగా రీఎంట్రీ తర్వాత కొంత తడబడ్డప్పటికీ కూడా తనదైనటువంటి ఆట తీరుతో మళ్ళీ పికప్ అయ్యాడు. శివాజీ సలహాలు, సూచనలు పాటించాడు. వాటి ద్వారా కొన్నిసార్లు ఎమోషన్స్ దాటాడు, కంట్రోల్ చేసుకున్నాడు. ఈ కారణంగా యావర్ కూడా చాలా ఎక్కువ మందిని ఆకట్టుకున్నాడు. అంటే చాలామందికి యావర్ లాంటి పర్సన్ అతని జెన్యూనిటీ, నిజాయితీ, కల్మషం లేని వ్యక్తిత్వం అది బాగా హౌస్‌లో ఎలివేట్ అయింది. ఆ ఎలివేట్ అయిన కారణంగానే ఎవరో తెలియకపోయినా చాలామంది అతనికి ఓట్లు వేశారు. ఈ కారణంగానే అతను చివరి వరకు బిగ్ బాస్ హౌస్‌లో నిలబడ్డాడు. చూసుకుంటే ఈ బిగ్ బాస్ హౌస్ అతనికి చాలా కెరీర్ ఇచ్చే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. అతని లుక్స్, ఫిజిక్స్ చూసుకుంటే ఒక మంచి విలన్‌కి సరిపోయే ఇదిగా ఉంది. విశేషం ఏంటంటే ఇతను కూడా చివరగా ఒక 15 లక్షలు తీసుకొని బయటకొచ్చేశాడు. నిజానికి అదొక మంచి స్ట్రాటజీ అని చెప్పాలి. ఎందుకంటే విన్నర్ అయ్యే అవకాశాలు లేవని ఎవరికి తెలుసు. అలాగే రన్నర్ అప్‌గా నిలిచే అవకాశాలు కూడా లేవని తెలుసు. సో, ఇలాంటప్పుడు తనకొచ్చినటువంటి ఒక అవకాశం 15 లక్షలు. ఇవి తీసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా తన రెమ్యునరేషన్ తనకొస్తుంది. అదనంగా ఈ 15 లక్షలు వస్తుంది కాబట్టి దానికి మించి అతనికి తిరుగులేని ఇమేజ్ ఒకటి అయితే క్రియేట్ అయింది జనాల్లో.
రేపటి రోజున ఎవరు 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అదొకటి అతనికి సినిమా కెరీర్ ఇవ్వచ్చు, మోడలింగ్‌లో కెరీర్ ఇవ్వచ్చు. ఒక రకంగా అన్ని రకాలుగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని శివాజీ సలహా ఇచ్చాడో లేదా తనే డెసిషన్ తీసుకున్నాడో తెలీదు గానీ, అతను కూడా 15,00,000 తీసుకొని హ్యాపీగా బయటకొచ్చేసాడు. ఇక అర్జున్ అంబటి 5 వారాల పాటు ఆడలేదు కాబట్టి, మొదటి 5 వారాల తర్వాత ఎంటర్ అయ్యాడు కాబట్టి ఎలాగో అతను ఫైనలిస్టు అవ్వడు అనుకుని చాలామంది భావించారు. బట్ తనదైనటువంటి ఆట తీరుతో, ఒక హార్డ్ వర్కింగ్ నేచర్‌తో ఎవరి సపోర్టు లేకుండా, చివరికి ప్రేక్షకుల సపోర్ట్ కూడా లేకుండా కేవలం తన ఆటతోనే తను ఫైనలిస్ట్ రేస్‌లోకి వచ్చాడు. చాలామందిని ఆశ్చర్యపరిచింది. అప్పుడప్పుడు అతను ఓవర్‌డోస్‌గా అనిపించినప్పటికి కూడా చాలా సార్లు చాలా సంయమనంతో ఉన్నాడు. మంచి వ్యక్తిత్వం కనపడింది. అర్జున్‌కి సంబంధించి మనకి ఒక మంచి వ్యక్తిత్వం అయితే కనిపించింది. మంచి క్యారెక్టర్ ఉంది ఇతనిలో అనేది చాలామంది భావించారు. నేరుగా ఫైనలిస్ట్‌కి నామినేట్ అవ్వడం వల్ల కూడా ఇంకా గొడవ లేకుండా, తిరుగు లేకుండా వెళ్ళిపోయాడు. బట్ అతను విన్నర్ అయ్యే అవకాశాలు లేవని అందరికీ తెలుసు. అతను కూడా తెలుసు. అంచేత అతను కూడా 15,00,000 ఆఫర్ వచ్చినప్పుడు తీసుకుంటే బాగుండేదని అనుకోవచ్చు. బట్ బిగ్ బాస్ డెసిషన్ ఎలా ఉండెనో మాక్సిమం ఇది కొంత స్క్రిప్టెడ్ అంటారు కాబట్టి ఆ స్క్రిప్ట్‌లో భాగంగానే ఇంకేమో తెలీదు గానీ యావరు, అర్జున్, శివాజీ అలాగే ప్రియాంక కూడా మొదటి నుంచి చాలా బలమైనటువంటి కంటెస్ట్‌గా నిలబడింది. ఆడమనిషిగా వెళ్ళినప్పటికీ కూడా అవేవీ కనిపించకుండా ఆటలో చిరుతపుల్లా చెలరేగిపోయింది. అటు వంట రూమ్‌లో ప్రతిసారి తను గొనిగినా, ఏమన్నా ఒక్కోసారి కసురుకున్నా, విసురుకున్నా పాపం వంటకు సంబంధించి ప్రతిసారి తనే ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది. చివరి వరకు హౌస్‌లో అందరికీ ఎవరికి నచ్చింది వాళ్ళకి వండి పెట్టే ప్రయత్నం చేసింది. అలాగే కొన్నిసార్లు ఓవర్ ద బోర్డ్ అనిపించినప్పటికీ కూడా తన తప్పుని తెలుసుకున్న మరుక్షణం సారీ చెప్పడం ఆ అమ్మాయిలో అందరికీ నచ్చినటువంటి పెద్ద ఒక మంచి గుణం. నిజానికి ఇది చాలామంది తప్పులు అందరూ చేస్తారు. దాన్ని తెలుసుకొని రియలైజ్ అవ్వడం, రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ప్రియాంకని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. కాకపోతే ఆ స్పా బ్యాచ్ అనే దీంట్లో ఉండటం వల్ల తను కొంత ఇండివిజువల్ గేమ్‌ని ఆడలేదు. ఆ గ్రూపిజంలో పడిపోయి అప్పుడప్పుడు తన ఆటని వదులుకొని వాళ్ళ కోసం త్యాగాలు చేసింది. లేదా మిగతా వాళ్ళకు తన అమర్‌దీప్ కోసం కానీ, శోభ కోసం కానీ కొన్ని త్యాగాలు చేసింది. అవి లేకుండా తను సొంతంగా ఆడుంటే గనక ఖచ్చితంగా టాప్ 3లో ఉండేదని చాలామంది భావించారు. బట్ సీరియల్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికే తనదైనటువంటి ఒక ఇమేజ్, తనకు పర్టిక్యులర్ ఒక ఇమేజ్ ఉంది. బిగ్ బాస్ దానికి మించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్‌ని ఆ అమ్మాయికి ఇచ్చే అవకాశాన్ని కల్పించింది. ఆ అవకాశాన్ని తను వాడుకుంది. ఇవాళ ప్రియాంక ప్రతి ఇంట్లోనూ ఒక మంచి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే తను కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఇక ఫైనల్‌గా అమర్‌దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్. నిజానికి ఇందాకే చెప్పుకున్నట్టుగా అమర్‌దీప్ విన్నర్ అవుతాడు లేదా విన్నర్ చేస్తాడు బిగ్ బాస్ అమర్‌దీప్‌ని అని చెప్పి అనుకున్నారు. బట్ ఆట తీరు, మాట తీరు, వ్యక్తిత్వం, తన సహజమైనటువంటి గుణాలు, తనని ఎవరు ఏమన్నా సంయమనంతో నిలబడి ఆడి గెలుచుకొని విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ఈ విన్నర్‌గా అతను దీంతో పాటు లక్షలాది మంది ప్రజల హృదయాలను కూడా పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. దీంతో అతనికి సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. రైతు బిడ్డ అనే ఒక పదాన్ని పట్టుకొని అతను నిజానికి పల్లవి ప్రశాంత్ 3వ వారంలోనో 2వ వారంలో ఎలిమినేట్ అవుతాడని చాలామంది భావించారు. కానీ అమర్‌దీప్, ఆట సందీప్ అతన్ని కావాలని రెచ్చగొట్టారు మొదట్లోనే. అతను ఏదో డబ్బులు పంచుకుంటే రైతులకు అని చెప్తే దాన్ని చాలా పెద్ద సీరియస్‌గా తీసుకొని చాలా అగ్రెసివ్‌గా అతని మీద పడిపోయి ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశారు. అత్యంత దారుణంగా అవమానించారు. ఆ అవమానాలు అతను తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఒకవేళ ఆ రోజు వీళ్ళు ఓవర్‌గా రియాక్ట్ కాకపోయి ఉంటే పల్లవి ప్రశాంత్ ఎంత అగ్రెసివ్ ప్లేయర్ అయ్యి ఉండేవాడు కాదు. వాళ్ళంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం వల్లనే శివాజీ అతన్ని కాపాడాడు. ఇలాంటి ఒక సాధారణమైన మనిషి పట్ల ఎందుకు వీళ్ళంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి శివాజీ పల్లవి ప్రశాంత్‌కి అండగా నిలబడ్డాడు. ఒకవేళ ఆ రోజు ఆ ఎపిసోడ్ లేకపోయి ఉంటే గనక అటు అమర్‌దీప్ కానీ, ఆట సందీప్ కానీ పల్లవి ప్రశాంత్ టార్గెట్‌గా అంత దారుణంగా అవమానించకపోయి ఉంటే పల్లవి ప్రశాంత్ సాధారణంగా తన గేమ్ అయితే తను ఆడుకునేవాడు. చూస్తుంటే అతను కాస్త పిరికివాడుగాను, భయస్తుడిగాను కనిపించాడు. ఆ రెండిటితోనే అతను ఎప్పుడూ ఎలిమినేట్ అయిపోయాడు. బట్ వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ వల్లే అతను నిలబడ్డాడు. అతనికి శివాజీ అండగా వచ్చిన తర్వాత, శివాజీ అండ దొరికిన తర్వాత ఆట తీరు మెరుగుపరుచుకున్నాడు, స్ట్రాటజీస్ తెలుసుకున్నాడు, ఎత్తులు పై ఎత్తులు నేర్చుకున్నాడు. వాటితోనే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాను దాటుకొని విజేతగా నిలిచాడు. సో ఇది బిగ్ బాస్ సీజన్ 7 సంబంధించినటువంటి ఉల్టా పుల్టా ఓవరాల్ వ్యూ చూసుకున్నట్లయితే. అయితే ఈ ఆటలో చాలామంది మాటలు దాటారు, వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, బూతులు మాట్లాడుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నంత పని చేశారు. ఎవరు ఎలా ఉన్నది ఆటకే పరిమితం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ స్నేహాన్ని కొనసాగించాలి. ఆటలో లేదా బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి సంఘటనల్ని మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటారా అంటే ఉంటారు అని ఇప్పటికే 6 సీజన్లో వచ్చినటువంటి కంటెస్టెంట్స్ అందరూ మనకు ప్రూవ్ చేశారు. ఇంటర్నల్గా ఎన్నున్నా ఎక్స్టర్నల్గా మాత్రం వీళ్ళందరూ ఫ్రెండ్స్గానే ఉంటారు, ఉండాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ రివ్యూ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా.